రాజకీయాలు మాకు అవసరమే, మీకు అవసరమే. మా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేనేమంటున్నంటే కేటీఆర్ గారికి ఒక మాట ఒకటే మాట చెప్తున్నా. ఇప్పుడు ఏం మాట్లాడాలో వాళ్ళకి తోస్తలేదు. ఒకటి, ఎలాంటి విషయాలు మాట్లాడాలో కూడా ఆయన తోస్తలేదు. రెండు తోస్తలేదు. కేటీఆర్ గారు ఏం చెప్తున్నట్టే ఒక రాజకీయ లెసన్ మీరు తీసుకోండి, ఎవరితో ట్రైనింగ్ తీసుకోండి. మీరు కేసీఆర్ గారు 10 ఏళ్ళు సీఎం ఉన్నాడు, నువ్వు 10 ఏళ్ళు మీరు మినిస్టర్గా ఉన్నారు. మీరు బెటర్, నా సజెషన్ కేటీఆర్కి ఏంటంటే బెటర్ ఎక్కడన్నా ఏదైనా పొలిటికల్ కోచింగ్ సెంటర్ ఉంటే అక్కడ పోయి కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకోండి మీరు బెటర్. ఇప్పుడు మనము కొంత చరిత్రని కాదనైతే అనలేం కదా, చరిత్రలో జరిగిన నిజాలనైతే కాదనలేం కదా. ఏంది ఆ నిజం? ఏంది? రాజీవ్ గాంధీ ఒక నిజం. రాజీవ్ గాంధీ దేశ ప్రజల కోసం, దేశ ప్రజల పాలసీ మ్యాటర్లో డిసిషన్ తీసుకునే దాంట్లో దేశ ప్రజల కోసము బలిదానం కాపాడ్డాడు అనేది నిజం. దేశ ప్రజలు సాక్షిగా మరి ఆ రోజు మిలిటెంట్లు మరి ఆయనని బ్లాస్ట్ చేసి చంపడం నిజమే కదా. ఇప్పుడు ఈ నిజాన్ని ఒక సందర్భంలో కేసీఆర్ గారికి నేను ఒక మాట ఏం చెప్పదలుచుకున్నంటే, రాజకీయంగా కేటీఆర్ కూడా ఏం చెప్తున్నంటే, కేసీఆర్ గారు కూడా సలహా ఇస్తున్నాం మీడియా ద్వారా. సార్ కేసీఆర్ గారు బెటర్ మీరు కేటీఆర్ కొంత ట్రైనింగ్ ఇప్పియండి పొలిటికల్గా.